మామిడి కొనుగోలు ఎగుమతుల ద్వారా అటు రైతులకు ఇటు మహిళా సంఘాలకు మంచి ఆదాయాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు సత్ఫలితాలిస్తున్నాయి. నేరుగా రైతుల తోటల నుంచే కాయల్ని తెంపి గ్రేడింగ్ చేసి మహిళా సంఘాలు ఎగుమతి చేస్తున్నాయి. తద్వారా రైతులకు గిట్టుబాటు ధరతో పాటు మహిళా సంఘాలకు ఆదాయం సమకూరుతోంది. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి, వెల్దండ మండలాల్లో మామిడి ఎగుమతిలో మహిళా సంఘాలు దూసుకుపోతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా మామిడి సాగయ్యే జిల్లా నాగర్ కర్నూల్. కొల్లాపూర్, కల్వకుర్తి, వెల్దండ సహా పలు మండలాల్లో వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. పండిన పంటను రైతులు అమ్ముకోవాలంటే దళార్లను ఆశ్రయించాలి లేదా హైదరాబాద్ మార్కెట్ కు తీసుకెళ్లి అమ్ముకోవాలి. ఈ విధానంలో రైతులకు మిగిలే లాభం తక్కువ. రైతులకు లాభం చేకూర్చడంతో పాటు మహిళా సంఘాలకు ఆదాయాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీలు పెద్ద కొత్తపల్లి, వెల్దండ మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసి లాభాలు పొందుతున్నాయి. పెద్దకొత్తపల్లిలో మహిళలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPOగా ఏర్పడ్డారు. ఒక్కో సభ్యురాలు 500 వాటాధనం, ₹100 సభ్యత్వం చెల్లించి కంపెనీలో సభ్యులుగా చేరారు. వీరికి DRDA, SERP జాతీయ జీవనోపాధుల పథకం కింద ఆర్థిక, సాంకేతిక సహకారం అందుతోంది. కంపెనీలో సభ్యులుగా ఉన్నవారు రైతుల తోటల్లోనే పంట కొనుగోలు చేస్తారు. కాయల్ని తెంపడం, గ్రేడింగ్, ప్యాకింగ్ కంపెనీ ద్వారా చేపడతారు. అందుకోసం మహిళా సంఘాలకు, రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. తోటల్లోంచి కాయల్ని వాళ్లే రవాణా చేస్తారు. ఏ గ్రేడ్ రకాన్ని గుజరాత్, ముంబై, ఢిల్లీ లాంటి ఇతర ప్రాంతాలకు ఎగుమతి కోసం, బి గ్రేడ్ రకాన్ని స్థానికంగా మాగబెట్టి పండ్లు చేసి అమ్మడం కోసం కొనుగోలు చేస్తారు. నాణ్యమైన కాయల్నే సేకరించడం వల్ల రైతులకు మంచి ధర పలుకుతోంది. మార్కెట్ కి వెళ్లకుండా ఇక్కడ మాకు ఈ సంఘం దారిన మాకు మంచిగా అనిపిస్తున్నది. అక్కడ వెళ్తే నిద్రలు కాసి రాత్రి పగులు అక్కడ ఒక రోజు పని మానేసి మళ్ళీ కాయ కటింగు, పైసా కటింగు అన్నీ ఎక్కడక్కడ మన చాలా దోపిడి ఉంటుంది సార్. దోపిడి ఉండి మన ముందల పాట పాడతారు. పాట మీద 2 తీస్తారు, మళ్ళీ కాయ తీస్తారు. అంతా మన దోపిడి లేకుంటుంది సార్. ఆడ మళ్ళీ పైసలు ఎక్కడక్కడ తీసేసి కాయ తీసేసి ఇప్పుడు అమ్మాలి బాని అన్ని తీసేసి మనకు అలా అమౌంట్ చేతిలో పెట్టినంత తీసుకొని రావాలి సార్. ఇంకా దానికి మేము కొట్లాడాలి. ఆడ ఈడ బాగానే ఉంది సార్. ఇప్పటికీ 8 టన్నులు అమ్మినాం సార్. 8 టన్నులు అమ్మితే 4 లక్షలు వచ్చేసినాయి సార్. మా ఖాతాలో వేసేస్తారు సార్. పోయిన సంవత్సరము కంపెనీ ఏర్పాటు చేసుకున్నాము. 10 PG గ్రూప్ల ద్వారా స్టార్ట్ అయింది ఈ కంపెనీ. ఇప్పుడు ప్రస్తుతానికి 433 మంది మెంబర్స్ తోని రన్ అవుతుంది. ఇప్పటివరకు గుండాల, బుడ్డంపల్లి, కొట్ర గ్రామాల నుంచి మామిడికాయల సేకరణ చేయడం జరిగింది. ఈ 3 గ్రామాల నుంచి 42 మెట్రిక్ టన్నుల మామిడికాయల సేకరణ చేశాము. దానికి గాను 22 లక్షల రూపాయలు మాకు వచ్చింది అమౌంట్. రైతులకు గిట్టుబాటు ధర వాళ్ళకి ఇవ్వంగా మేము కంపెనీకి కూడా ఒక ₹1 ఆదాయంగా అన్నట్టుగా చూసుకొని మిగతా అమౌంట్ రైతులకు ఇచ్చేస్తుంటాము. రైతుల నుంచి నేరుగా మామిడిని కొనుగోలు చేసి బేనిషాన్ లాంటి కంపెనీలకు అమ్మడం ద్వారా మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మంచి ఆదాయాన్ని పొందుతున్నాయి. FPO ద్వారా లాభం ఉండడంతో ఎక్కువ మంది కంపెనీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని, రానున్న రోజుల్లో ఎగుమతుల్ని మరింత పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొన్న ఫ్రూట్ ఫల్ అనే కంపెనీ ఢిల్లీ ద్వారా ఒక ప్రత్యేకమైన MOU చేసుకుని మన వెల్దండ మ్యాంగో నుంచి డైరెక్ట్ ట్రైన్ ద్వారా ఇక్కడికి 22 టన్నులు శాంపుల్ పంపడం జరిగింది. వాళ్ళకి ఆ శాంపుల్ ఓకే చేస్తే నెక్స్ట్ రాబోయే రోజుల్లో 10 టన్నుల వరకు నుంచి ఎక్కువ టన్నులు మన ఇక్కడ నుంచి ఎగుమతి చేసే అవకాశం ఉండదు. ఏ గ్రేడ్ మంచి కంపెనీస్ కి, బి గ్రేడ్ పండు చేసి లోకల్ మార్కెట్ కి సేల్ చేయడం, ఇదే రకరకాల విధానాల ద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. మన బెనిషాన్ కంపెనీ వాళ్ళు ముందే ధర చెప్తారు. ఈ ఏ గ్రేడ్ కి ఈ ధర, బి గ్రేడ్ కి ఈ ధర. ఆ ధర చెప్పడం వల్ల రైతులు ఇక్కడే మన తోట దగ్గరనే తెంపేసి ఆ గ్రేడ్ వారిగా ఏర్పాటు చేసి ఇక్కడే పంపిస్తున్నాం డైరెక్ట్. ఇప్పుడు నేరుగా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడడం చూసి వాళ్ళు కూడా ముందుకు వచ్చారన్నమాట. ఈ విధంగా మనం 2019లో 37 మెట్రిక్ టన్నులు మనం రైతుల ద్వారా సేకరించి FPO ద్వారా మనం అమ్మడం జరిగింది. దాదాపు 12 లక్షల వాల్యూ అనేది మనం చేయడం జరిగింది. 20లో కూడా 183 మెట్రిక్ టన్నులని మన మహిళా రైతుల ద్వారా సేకరించి మనం పంపడం జరిగింది. 21లో 63 మంది రైతులతోటి 50 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎరువుడుగా మనం మ్యాంగో కొనుగోలు చేస్తా ఉన్నాం. రైతులకు మధ్య దళారీల నుంచి రక్షణ కల్పించి వారికి మనం EPC ద్వారా మనం కొనుగోలు చేసి బెనిషాన్ ద్వారా మనం సప్లై చేస్తా ఉన్నాం. రైతులకు సమయం ఆదా అవుతున్నది. అదేవిధంగా వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం ఎక్కువ రేట్లో మనం అందివ్వగలుగుతున్నాం. మామిడికాయల్ని తెంపడం, వాటిని గ్రేడింగ్ చేయడం, ప్యాకింగ్ విషయంలో చాలా మంది రైతులకు అవగాహన కరవై బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరను పొందలేకపోతున్నారు. దీనిపై నాగర్ కర్నూలు జిల్లాలో విస్తృత అవగాహన కల్పించి కొనుగోలు చేయడం ద్వారా అటు రైతులు, ఇటు FPCలకు మంచి లాభం కలగనుంది.